ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కంటిన్యూస్గా ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ నంబర్ వినిపిస్తాయి. ఫిజికల్ డిఫెక్ట్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. బట్ హానెస్ట్లీ మనకు అర్థమవుతుందా? బడ్జెట్లో వినిపించే ఫ్యాన్సీ టర్మ్స్ అండ్ హ్యూజ్ డేటాని చూసి మనకెందుకులే అని వదిలేస్తాం. బట్ బడ్జెట్ డిసైడ్స్ పెట్రోల్ ప్రైస్, జాబ్స్, సబ్సిడీస్, ఈవెన్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్. So before judging budget 2026-27, let's first understand the language of budget. Firstly, what is budget? Simple గా చెప్పాలి అంటే బడ్జెట్ అంటే గవర్నమెంట్ ఫినాన్షియల్ ప్లాన్ ఫర్ 1 year. ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు ఇండియా ఎంత ఎర్న్ చేస్తుంది, ఎంత స్పెండ్ చేస్తుంది అని ఒక ప్లాన్ వేయడం. జస్ట్ లైక్ మనం మన ఇంట్లో మంత్లీ ఎక్స్పెన్సెస్ ప్లాన్ చేస్తాం కదా అలా. నెక్స్ట్ రిసిప్ట్స్ అంటే ఒక్క ఫినాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వస్తుంది దాన్ని మనం రిసిప్ట్స్ అంటాం. రిసిప్ట్స్ ఆర్ ఆఫ్ 2 types. ఫస్ట్ వన్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే గవర్నమెంట్కి వస్తున్న రెగ్యులర్ ఇన్కమ్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు, జిఎస్టీ పే చేస్తారు, కార్పొరేట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, అది గవర్నమెంట్ రెవెన్యూ. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది రీపే చేయాల్సిన మనీ కాదు. సింపుల్గా చెప్పాలి అంటే ఇది పర్మనెంట్ ఇన్కమ్. సెకండ్ వన్ ఈజ్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇది కూడా గవర్నమెంట్కి వచ్చే రెగ్యులర్ ఇన్కమే, బట్ లాంగ్ రన్లో మనం దీన్ని రీపే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ లోన్ తీసుకుంటే ఫ్యూచర్లో రీపే చేయాలి. గవర్నమెంట్ తన షేర్స్ అమ్మితే అసెట్స్ రెడ్యూస్ అవుతాయి. సో సింపుల్గా బారోడ్ మనీ ఆర్ అసెట్ సేల్ మనీనే క్యాపిటల్ రిసిప్ట్స్ అని అంటాం. ఇన్ బడ్జెట్ కాంటెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, if government collects 50 rupees from taxes, 20 from loans and 10 rupees from selling assets, అప్పుడు టోటల్ రిసిప్ట్స్ అంటే 50 + 20 + 10 that is 80. అంటే టోటల్ రిసిప్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అంటే 1 yearలో గవర్నమెంట్ ఎంత ఖర్చు చేయబోతుంది దాన్నే మనం ఎక్స్పెండిచర్ అంటాం. ఈ ఎక్స్పెండిచర్ 2 types. ఫస్ట్ వన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డైలీ రన్నింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ సాలరీస్, పెన్షన్స్, సబ్సిడీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇది డెవలప్మెంట్ కాదు, ఇది మెయింటెనెన్స్ కోసం. సెకండ్ వన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఖర్చు చేస్తుంది, అది ఫ్యూచర్లో మనకు చాలా ప్రాఫిట్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త హైవేస్ బిల్డ్ చేయడం, న్యూ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడం అండ్ రైల్వేస్ ఎక్స్పాన్షన్ చేయడం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్మనెంట్ అసెట్స్ని క్రియేట్ చేస్తుంది. కంట్రీ ఫ్యూచర్ స్ట్రాంగ్ చేయడానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉన్నట్టే. నెక్స్ట్ ఫిజికల్ డిఫెక్ట్. నౌ ద మోస్ట్ డిస్కస్డ్ టర్మ్. ఫిజికల్ డిఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎర్నింగ్స్ వచ్చేసి 100 రూపీస్ అనుకోండి, అది స్పెండ్ చేసేది 120. సో ఎక్స్ట్రా 20 రూపీస్ అనేది ఒక లూప్ హోల్ మనకి. ఆ 20 మనం బారో చేసుకోవాలి, దాన్నే మనం ఫిజికల్ డిఫెక్ట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే హౌ మచ్ గవర్నమెంట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ లోన్స్, అది చెప్పేదే ఫిజికల్ డిఫిసిట్. నెక్స్ట్ రెవెన్యూ డిఫిసిట్ అంటే గవర్నమెంట్ డైలీ ఎక్స్పెన్సెస్ కోసం కూడా లోన్ తీసుకుంటుంది, దాన్నే మనం రెవెన్యూ డిఫిసిట్ అంటాం. రెవెన్యూ డిఫిసిట్ ఎక్కువ ఉంది అని అంటే ఇది వెరీ బ్యాడ్ సైన్ ఫర్ ఎకానమీ. నెక్స్ట్ ట్యాక్సెస్ ఆర్ ఆఫ్ 2 types. డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్గా మీరు పే చేసే ట్యాక్స్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే లైక్ జిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దానిపైన జిఎస్టీ ఉంటుంది, సో మనం ఇండైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ కొంటున్నాము అంటే జిఎస్టీ కూడా పే చేస్తున్నాము. సో ఫైనలీ, when finance minister presents budget, you won't just listen, you will analyze. You won't just clap, you will question, because understanding budget means understanding power. So in next video, we continue with budget 2026 and 27 in detail.